అందరికీ నమస్కారం. 2024లో మార్చి 23న శని త్రయోదశి రాబోతుంది. ఇది శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే ఈ శని త్రయోదశి వచ్చేలోపు ఈ వీడియో మీ కంట పడితే చాలు, మీరు ఈ వీడియోను చూస్తే చాలు, శని దోషాలు తొలగిపోతాయి, శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది, జాతక దోషాలు పోతాయి, మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది, అపార ధనయోగం కలుగుతుంది. శని త్రయోదశిలోపు ఈ కథలను వింటారో వారికి రాజయోగం పడుతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది, తిరగనేది ఉండదు. ఎంతో అదృష్టం చేసుకున్న వారే ఈ వీడియోను చూడగలుగుతారు, ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ కథలను వినగలుగుతారు. త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తూ ఉంటారు. శనివారం శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైన రోజు. అందుకే ఆ రోజు వెంకటేశ్వర స్వామికి మనం పూజలు చేస్తూ ఉంటాం. త్రయోదశి శివుడికి ఇష్టమైన తిథి. క్షీరసాగర మదనం జరిగి అమృతం ఉద్భవించిన తర్వాత ఆలాహలాన్ని దిగమింగి తన కంఠంలో దాచుకునే లోకాలను కాపాడిన శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళినది ఈ త్రయోదశి తిథి నాడే అని పురాణాల ద్వారా తెలుస్తున్నది. అందుకే త్రయోదశి శనివారం నాడు వస్తే శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన దినమని పురాణాలు పేర్కొంటున్నాయి. శని జన్మించిన తిథి కూడా త్రయోదశి. అందుకని శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది. ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాలైన ఏలినాటి శని అయినా అష్టమ శని ఇతర దోషాల నుంచి విముక్తి లభిస్తుందని జ్యోతిష్యులు చెప్తున్నారు. పురాణాలు, హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం శని త్రయోదశి నాడు శ్రీ మహాలక్ష్మి సైత నారాయణుడు రావి వృక్షంపై ఉంటారని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే ఆ రోజున రావి వృక్ష సందర్శన ప్రదక్షిణ చేయాలి. శని త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయాలి. కాకికి నైవేద్యం పెట్టాలి. నల్ల నువ్వులు, నువ్వుల నూనె నల్ల వస్త్రంలో ముంచి దానం చేయాలి. శనీశ్వరుడు ఎంత ఇబ్బంది కలిగిస్తాడో మన జీవితంలో కొన్ని దశల్లో అంతకు మించి మేలును కలిగిస్తాడు. ఛాయాదేవి సూర్య భగవానుల పుత్రుడైన శని కుంభ మకర రాశులకు అధిపతి. పడమటి వైపు ముఖాసీనుడై ఉంటాడు. శనిదేవుడికి నీలం రంగు, నలుపు రంగు పువ్వులు ప్రీతికరమైనవిగా చెప్తూబడుతుంది. త్రయోదశి రోజున ఈ పూలతో శనిదేవుని పూజించటం వలన ఆయన ప్రసన్నుడవుతాడు. ఎప్పుడైనా ఆయన అనుగ్రహిస్తాడో అప్పుడే శని దోష నివారణ తొలగుతుంది, సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. శని త్రయోదశి రోజు ఉదయాన్నే నవగ్రహానికి వెళ్ళి శనిదేవుడికి దీపం పెట్టి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వులు బెల్లం కలిపి ముద్దలా చేసి ప్రసాదం పెట్టి ఆరతి ఇవ్వాలి. ఇలా చేయటం వలన శని దోషాలు తొలగిపోతాయి. శనివారం త్రయోదశి తిథి వచ్చిన రోజున శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసిన, ఆ స్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రాల వంటివి దానం చేసిన శని ప్రసన్నుడవుతాడని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. త్రయోదశి రోజు మధ్య మాంసాలు ముట్టరాదు. వీలైన వాళ్ళు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచిది. ఈ రోజు శనిగ్రహ స్థాన దోషాల వలన బాధపడేవారు నీలాంజన సమభాసం రవిపుత్రం యమగ్రజం ఛాయా మార్తాండం సంభూతం తం నమామి శనిచ్చరం అనే సూత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠిస్తే మంచిది. శని త్రయోదశి రోజు శనిదేవుని ఎందుకు ఒక పక్కగా నిలబెట్టి ప్రార్థించాలి? సూటిగా శనీశ్వరునికి ఎందుకు చూడకూడదు? చూస్తే ఎలాంటి ఘోరాలు జరుగుతాయో తెలిపే ఈ పవిత్ర కథను శని త్రయోదశి రోజు వింటే చాలు, శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది, జాతకం మారిపోతుంది. శనిదేవుడు కృష్ణుడి భక్తుడు. సూర్యదేవుడు మరియు అతడి భార్య ఛాయాదేవి దంపతుల కుమారుడు శనిదేవుడు. చీకటి రంగుతో మరియు ఇనుపుతో చేసిన రథాన్ని నడుపుతూ రాబందువు ఆ వాహనుడై ఉంటాడని చెప్పబడినది. తన చిన్ననాటి నుండి శనిదేవుడు శ్రీకృష్ణుడికి ఉత్తమ భక్తుడని వలె ఉన్నాడు. శ్రీకృష్ణ ఆశీస్సులకు అధిక కాలం పాటు తపస్సును, ధ్యానాన్ని అనుసరించాడు కూడా. తనతో పాటు కృష్ణుడిపై ఉన్న ప్రేమ కూడా అంచెలంచెలుగా పెరిగింది. పెద్దవాడైన తర్వాత అతను చిత్రరథుని కుమార్తె దామినిని వివాహం చేసుకున్నాడు. ఆమె దైవిక శక్తులున్న స్త్రీగా చెప్పబడింది. అందంలోనే కాకుండా అత్యంత తెలివైనదిగా కూడా. అనేక ఆలోచనల నడుమ ఒక పిల్లవాడికి తల్లిగా ఉండాలనే కోరికను బలంగా కలిగి ఉండేది దామిని. ఆమె కోరికతోటి శనిదేవుని సమర్పించింది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు ధ్యానంలో ఉన్నాడు. శనిదేవుడు
ఆ ధ్యానం నుండి బయటికి రావడానికి కూడా శనిదేవుడు ఇష్టపడలేదు. అప్పటికి ఆమె ధ్యానం నుండి మేల్కొల్పాలని ప్రయత్నం చేసింది. కానీ ఆమె ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమయ్యాయి. శనిదేవుడి ప్రవర్తనతో బాధపడిన దామిని తాను మాట్లాడాలని కోరినప్పుడు ఆమెను చూడని కారణాన అతని ఎదురుగా నిలబడి ఎవరు చూసినా వారు నాశనం కాబడతారని శపించింది. ఆమె తరచుగా అడిగిన అభ్యర్థనలను నిర్లక్ష్యం చేసిన కారణాన అతని దృష్టి ప్రజలకు ఎల్లప్పుడూ కూడా ప్రతికూల ప్రభావాలు తీసుకొస్తాయని చెప్పబడింది. క్రమంగా శనిదేవుడు ఎవరిని చూస్తే వారికి క్లిష్ట సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పించింది. శనిదేవుడి ధ్యానం నుండి కళ్ళు తెరిచినప్పుడు తన భార్య చిరాకు కోపాన్ని గమనించి ఆమెకు క్షమాపణ చెప్పాలని ప్రయత్నం చేశాడు. క్రమంగా ఆమె దానిని అర్థం చేసుకుని శాపం ఇచ్చినందుకు విచారం వ్యక్తం చేసినప్పటికీ శాపం యొక్క ప్రభావాలను రద్దు చేయగల శక్తులు ఆమెకు లేని కారణంగా ఆ శాపం కొనసాగించబడుతుంది. అయినప్పటికీ తన భక్తులు కాపాడాలని కోరుకుంటున్న కారణంగా వారిని చూడకుండా ఎల్లప్పుడూ కూడా తల వంచుకొని తల దించుకొని ఉండాలని నిర్ణయించుకున్నాడు శనిదేవుడు. అయినను అతని ఎదురుగా చేరి చూడటం మానవ దృక్పథమే అవుతుంది. కానీ శనిదేవుడు తప్పు చాలదని చెప్పబడింది. కావున నవగ్రహాల ఆరాధన చేసే సమయంలో కూడా తల దించుకొని ఆరాధించబడాల్సిందే అని సూచించడం జరిగింది. ఇలా శాపం పొందిన తర్వాత ఒకసారి గణపతి పుట్టినప్పుడు శని అక్కడికి వెళ్ళాడు. గణేశుడు అవతరించగానే ఆ బాలుని చూడ్డానికి ఎందరెందరో దేవతలు, పార్వతులు, పరమేశ్వరులు అందరూ వస్తూ ఉండేవారు. అలా అచట ముచ్చటైన బాలుని చూసి ఆశీర్వదించి అంతా కూడా ఆనందంగా వెళ్తూ ఉండేవారు. వారిలాగానే సూర్యుడి కుమారుడు శని కూడా ఆ శిశుని చూడడానికి వచ్చాడు. అయితే ఆ శని అందరిలాగా తల ఎత్తుకొని కాకుండా తల దించుకొని నేల చూపులు చూస్తూ వచ్చాడు. అతడలా రావడానికి ముందు గోలోకంలో ఉన్న శ్రీకృష్ణుని మనసారా స్తుతించాడు. అలాగే ఆయన పక్కనే ఉన్న శ్రీహరిని, బ్రహ్మదేవుని, శంకరుణ్ణి, ధర్మదేవతను, సూర్యుని, ఇతర దేవతలందరినీ కూడా వినయంగా స్తుతించి నమస్కరించి ఆ తర్వాత శిశు రూపంలో ఉన్న గణపతిని చూడడానికి బయలుదేరాడు. ఆయన ముందుగా పార్వతీదేవి అంతఃపురమునకు శూలహస్తుడైన విశాలాక్షుడు అనే ఒక శివకింకరుడి దగ్గరికి వచ్చి తలదించుకొని ఆ కింకరుడితో తను ఎవరో చెప్పి తనను లోపలికి పంపమన్నాడు. విశాలాక్షుడు శనిక్షుడి లోపలికి అనుమతించాడు. శని లోపలికి వెళ్ళేసరికి పార్వతీదేవి రత్న సింహాసనం మీద కూర్చొని ఉంది. 5-6 పరిచారికలు తెల్లని వింజుంబరాలు ఇస్తూ సేవిస్తూ ఉన్నారు. రత్న భూషణాలను అలంకరించుకున్న ఆమె ఒళ్ళు శిశురూప గణపతి ఉన్నాడు. అందరూ ఆ తల్లి బిడ్డలను చూసి పలకరించి వెళ్తూ ఉన్నారు. రత్న సింహాసనం మీద ఉన్న పార్వతీదేవి దూరంగా తల దించుకుని నిల్చున్న శనీశ్వరుని చూసింది. ఆమెకు ఆయనొక్కడే అలా చాలాసేపటి నుండి తల దించుకుని ఉండడం విచిత్రం అనిపించింది. అలా ఉండడానికి కారణం ఏమిటో చెప్పమని అంది. అప్పుడు శని అది తన కుటుంబానికి సంబంధించిన విషయమని, అయినా సరే జగత్తంతా కూడా తల్లి లాంటి దానివైన పార్వతీదేవికి అడిగినప్పుడు చెప్పడమే ఎంతో మేలైన విషయమని అంటూ తన విషయాన్ని వివరంగా పార్వతీదేవికి చెప్పాడు. తను సూర్యుడి కుమారునని, తనకు యుక్త వయసు రాగానే సూర్యుడు చిత్రరథుడి కుమార్తెతో తనకు వివాహం చేశాడని అన్నాడు. తను చిన్నప్పటి నుండి నిరంతరం శ్రీహరినే రాణిస్తూ ఉండేవాణ్ణని, హరి ధ్యానం తప్ప వేరొకటి తెలియదని, తనకు మళ్ళీ తనలాగే భక్తి పరురాలైనటువంటి భార్య దొరికినందుకు ఆనందించానన్నాడు. తన భార్య కూడా ఎప్పుడు కూడా అలా ధ్యానంలోనే ఉండేదని, అయితే ఒకసారి ఆమె ఋతుమాత అయి సంతానార్థం తన దగ్గరకు వచ్చి నిలిచిన తాను ఆమె వైపు కనీసం చూడలేదన్నాడు. అందుకు ఆమెకు బాగా కోపం వచ్చి ఆనాటి నుండి తను నేరుగా ఎవరినైనా చూస్తే తను ఎదురుగా వారు నశిస్తారని చెప్పించిందని పార్వతీదేవికి శనీశ్వరుడు చెప్పాడు. ఆ తర్వాత ఆమె తాను ప్రసన్నురాల్ని చేసుకున్న ఆ శాపం మాత్రం విముక్తి కాలేదని, తాను ఎవరి వైపును నేరుగా చూస్తే వారు నశిస్తున్నారు గనక అదో దృష్టితో కాలం గడుపుతూ ఉన్నారన్నాడు శనీశ్వరుడు. పార్వతీమాత ఆ మాటలు విని శని పరిస్థితికి బాధపడింది. అయినా జరిగేదంతా కూడా భాగవతేచ్ఛగా కర్మను అనుసరించి జరుగుతూ ఉంటాయి కదా, మరి ఏమీ ఇబ్బంది లేదు, మా ఇద్దరి వంక నీవు చూడవచ్చు అని పార్వతీదేవి శనితో అంది. శని ఒకవేళ అలా చూడకపోతే ఆమెకు కోపం వచ్చి శపిస్తే మళ్ళీ ఎక్కడ ఆ శాపాన్ని అనుభవించాలో అని భయపడి ఆ తల్లి ఒళ్ళో ఉన్న శిశువు వంక చూశాడు శని. ఆ మరుక్షణమేలోనే ఆ శిశువు తల తెగి గోలోకంలోని శ్రీకృష్ణుడిలో లీనమైపోయింది. శని చెప్తున్న విషయాన్ని పట్టించుకోక పార్వతీమాత అలా పుత్ర శోకానికి గురైంది.
శోకిస్తున్న ఆమెను ఓదార్చి శ్రీహరి గజ శిరస్సుని తెచ్చి మళ్ళీ గణపతికి ప్రాణప్రతిష్ఠ చేశాడు. ఈ కథ సందర్భంలో శని అదో దృష్టికి సంబంధించిన ఆమె భార్య శాపం, అలాగే పార్వతీసుతుడు గణపతికి గజాననం రావడానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. అలాగే శని త్రయోదశి రోజు శనిదేవుని అవమానిస్తే ఎలాంటి దుష్ఫలితాలు కలుగుతాయో తెలిపే పురాణ కథను వింటే చాలు. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది, అహంకారం వదిలిపోతుంది. పూర్వం ఉజ్జయిని ప్రాంతాన్ని విక్రమాదిత్యుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. విక్రమాదిత్య మహారాజు నవరాత్రిని చాలా గొప్పగా వైభవంగా జరుపుకుంటూ ఉన్నాడు. ఈ సందర్భంగా ప్రతిరోజు కూడా ఒక గ్రహంతో పోటీ పడుతున్నాడు. ఈ నవరాత్రి ఉత్సవాలకు వచ్చిన బ్రాహ్మణులు విక్రమాదిత్యుని జాతకం చూసి అతనికి 12వ దశలో శని ప్రవేశిస్తాడని, కష్టాల పాలవుతాడని గ్రహిస్తారు. ఇక నవరాత్రులలో ప్రతిరోజు ఒక గ్రహంతో పోటీ పడుతున్న విక్రమాదిత్యుడికి చివరి రోజు శనితో పోటీ పడాల్సి వచ్చింది. బ్రాహ్మణులు శని యొక్క శక్తులు, భూమిపై ధర్మాన్ని నిలబెట్టడానికి అతని పాత్రతో సహా అతని గొప్పతనాన్ని విక్రమాదిత్యుడికి వివరిస్తారు. అయితే బ్రాహ్మణులు చెప్పిన దానికి విక్రమాదిత్యుడు సంతృప్తి చెందలేరు. ఇతడు కష్టాలు కలిగిస్తాడని, మంచి చేయడని, నేను నా శక్తిని నమ్ముతా అని, శనిని నమ్మనని అక్కడికి వచ్చిన వేలాది మంది ప్రజల ముందు శని గురించి అనరాని మాటలు అంటాడు. దానితో శనిదేవుడికి ఆగ్రహం వచ్చింది. శనిదేవుడు విక్రమాదిత్యతో, నువ్వు నన్ను ఒకేలాగా చేస్తాను, నువ్వు నన్ను పూజించేలాగా చేస్తాను అని సవాలు చేస్తాడు. శనిదేవుడు అక్కడి నుండి వెళ్ళిపోయాక విక్రమాదిత్యుడు ప్రజలతో ఇదంతా కూడా నమ్మవద్దని, నేను బలవంతుణ్ణి, అదృష్టవంతుణ్ణి అని, నాకు దేవతలే అందరి ఆశీర్వాదాలు ఉన్నాయని, నేను శనిదేవుడి గొప్పతనం అంగీకరించనని, ఏం జరగాలో అదే జరుగుతుందని సవాలును స్వీకరిస్తున్నట్టుగా ప్రజల ముందు చెప్తాడు. ఇలా ఉండగా ఒకరోజు గుర్రాలను విక్రయించే వ్యక్తి విక్రమాదిత్యుని రాజభవనంలోనికి ప్రవేశించాడు. అతను విక్రమాదిత్యుడితో ఇలా అంటాడు, మీ రాజ్యంలో నా గుర్రాలే కొన్ని మునగాడు ఉన్నాడా అంటాడు. దానికి విక్రమాదిత్యుడు, నీ గుర్రం ప్రత్యేకత ఏమిటో ముందు చెప్పమన్నాడు. దానికి విక్రయించే వ్యక్తి ఇలా అంటాడు, ఈ గుర్రం ఒక్క గెంతులో పైకి ఎగురుతుంది మరియు రెప్పపాటులో భూమిని చేరుతుంది అని చెప్తాడు. అంతేకాదు ఈ గుర్రం ఆకాశంలో ఎగరగలదు, భూమిపై అతివేగంగా పరిగెత్తగలదని చెప్తూ ఉంటాడు. విక్రమాదిత్యుడు ఆ మాటలు నమ్మలేదు. సరే, నువ్వు చెప్పే మాటలు నమ్మబుద్ధి కావటం లేదు. నేను ఒకసారి నీ గుర్రంపై సవారీ చేసి అది నిజమైతే ఎంత వరకు అయినా సరే కొంటాను అంటాడు. దానికి విక్రయించే వ్యక్తి సరేనని ఒప్పుకుంటాడు. వెంటనే విక్రమాదిత్యుడు గుర్రంపై కూర్చొని గుర్రాన్ని అదిలిస్తాడు. అతను చెప్పినట్టు గుర్రం విక్రమాదిత్యుని ఆకాశంలోనికి తీసుకొని వెళ్ళింది. సరేనని మళ్ళీ భూమిపైకి రావాలని విక్రమాదిత్యుడు గుర్రాన్ని అధిగమించాడు. కానీ అది అలా చేయకుండా విక్రమాదిత్యుని చాలా దూరం తోసుకొని పోయి ఎక్కడో తెలియని కారడవిలో పడేసి వెళ్ళిపోతుంది. విక్రమాదిత్యుడికి బాగా గాయాలు అయ్యాయి. అతని రాజ్యానికి వెళ్ళడానికి దారి కూడా తెలియక ఆ దట్టమైన అడవిలో నడుస్తూ వెళ్ళసాగాడు. అప్పుడు విక్రమాదిత్యుడు ఆ గుర్రపు విక్రయదాత శనిదేవుడే అని మనసులో అనుకుంటూ ఉన్నాడు. ఆ అరణ్యంలో వెళ్ళేటప్పుడు బందిపోటు దొంగలు గుంపులుగా వచ్చి అతనిపై దాడి చేసి అతని ఆభరణాలు, కిరీటం తీసుకొని తీవ్రంగా కొడతారు. ఈ విధంగా విక్రమాదిత్యుడు అరణ్యం సమీపంలో ఒక నగరానికి చేరుకుంటాడు. ఆ నగరంలో ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాడు. అతనికి భరించలేని ఆకలి వేస్తుంది. ఆ చెట్టు ఎదురుగా ఒక దుకాణం ఉంది. అతను ఆ చెట్టు కింద కూర్చున్న రోజు నుండి దుకాణదారుడికి అమ్మకాలు బాగా పెరిగాయి. దుకాణదారుడు దీనిని గ్రహించి అతన్ని రోజు ఇంటికి తీసుకొని వెళ్ళి ఆహారం పెట్టసాగాడు. ఒకరోజు దుకాణదారుడు తన కుమార్తెను అతనికిచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకొని ఇంటికి తీసుకొని వెళ్తాడు. అతని రాత్రి నిద్రిస్తున్న సమయంలో అతని కూతురు విక్రమాదిత్యుని దగ్గరకు వెళ్తుంది. అతను మేల్కొంటే మాట్లాడాలని ఎదురుచూస్తూ వంటిపై ఆభరణాన్ని తీసి పక్కన పెట్టి అతని దగ్గర నిద్రపోతుంది. ఆ ఆభరణాన్ని
బాతు మింగటం విక్రమాదిత్యుడు చూస్తాడు. కానీ కూతురు లేచి చూసినప్పుడు తన ఆభరణం కనిపించకపోయేసరికి తండ్రిని పిలిచి ఇతనే దొంగతనం చేశాడని చెప్తుంది. దుకాణదారుడు విక్రమాదిత్యుడు తన రాజ్యంలోని రాజు దగ్గరికి తీసుకొని వెళ్తాడు. రాజు జరిగిందంతా విచారించి విక్రమాదిత్యుని కాళ్ళు చేతులు నరికి ఎడారిలో విడిచిపెట్టాలని ఆదేశిస్తాడు. అలా విక్రమాదిత్యుడు రక్తం కారుతూ కదలడానికి కూడా కష్టపడుతూ ఎడారిలో ఉన్నప్పుడు అతన్ని తన రాజ్యానికి సంబంధించిన ఒక యువతి చూస్తుంది. ఆమె అతడి దగ్గరికి వెళ్ళి గుర్రం మీద మీరు ఎగిరిపోయాక మీరు కనిపించక ఉజ్జయిని రాజ్యంలో ప్రజలు చాలా బాధపడుతున్నారు అని చెప్తుంది. కాళ్ళు చేతులు నరికి వేసినందుకు బాధపడి మీరు మా ఇంట్లో ఉండండి, మా అత్తమామలకు జరిగిందంతా కూడా చెప్తాను అని వాళ్ళ ఇంట్లోకి చెప్తుంది. అక్కడ విక్రమాదిత్యుడు 10లో ఉన్నప్పుడు ఒకరోజు కొవ్వొత్తి గాలిలో ఆరిపోతుంది. అతని దీపాలను పాడి కొవ్వొత్తును వెలిగిస్తాడు. ఆ రాగం శక్తివంతమైన కావున ఆ నగరంలోని కొవ్వొత్తులన్నింటినీ కూడా వెలిగిస్తుంది. అప్పుడే ఆ దేశ యువరాణి ఆ నగరంలో దీపరాగంతో ఎవరైతే దీపాన్ని వెలిగించారో అతనిని నేను పెళ్లి చేసుకుంటాను అని శపథం చేస్తుంది. ఆ పాట పాడింది ఒక వికలాంగుడు అని చెప్పి తెలుసుకొని ఇంతకుముందు దొంగతనం నేరం కింద శిక్ష అనుభవించిన వాడు ఇప్పుడు నా కుమార్తెను పెళ్లి చేసుకోవడానికి వచ్చాడని ఆగ్రహించి అతని తల నరికేందుకు కట్టి ఎత్తుతాడు. ఆ సమయంలో విక్రమాదిత్యుడు ఇవన్నీ కూడా శని యొక్క శక్తి కారణంగానే జరుగుతూ ఉన్నాయని గుర్తించి అతను చనిపోయే ముందు శనిని భక్తితో ప్రార్థిస్తాడు. అతను తన తప్పును అంగీకరించి శనిని క్షమాపణ కోరుతాడు. వెంటనే శనిదేవుడు ప్రత్యక్షమై అతనికి ఆభరణాలను, కాళ్ళు చేతులను మరియు అన్నిటినీ కూడా తిరిగి ఇస్తాడు. అప్పుడు విక్రమాదిత్యుడు తాను అనుభవించిన ఆ కష్టాలను సాధారణ ప్రజలకు ఇవ్వవద్దని శనిని ప్రార్థిస్తాడు. దానికి శనిదేవుడు మంచివారికి ఎన్నడూ కూడా కష్టాలు కలిగించరని, చెడ్డ పనులు చేసేవారికి, ప్రజల్ని బాధించేవారికి నేను మిక్కిలి అపాయకారినని, వారిని మానసికంగా శారీరకంగా బాధిస్తానని చెప్పాడు. అదే విధానంగా నా అనుగ్రహానికి పాత్రులైన వారిని అందలం ఎక్కిస్తానని కూడా చెప్పాడు. ఇదంతా కూడా చూసిన ఆ దేశపు రాజు తన కుమార్తెను విక్రమాదిత్యుడికిచ్చి వివాహం చేయడానికి అంగీకరిస్తాడు. దుకాణదారుడు కూడా అప్పుడే అక్కడికి వచ్చి బాతు ఆభరణాన్ని నోటి ద్వారా వదిలేసిందని చెప్తాడు. అతను కూడా విక్రమాదిత్యుడికి తన కూతురికి ఇస్తాడు. విక్రమాదిత్యుడు ఉజ్జయిని దేశానికి తిరిగి చేరుకుంటాడు. అలాగే శని త్రయోదశి వచ్చేలోపు లక్ష్మీదేవి మరియు శనిదేవుడు వీరిద్దరిలో ఎవరు గొప్ప అనే విషయాన్ని తెలియజేసే ఈ పవిత్ర కథను వింటే కలహాలు రావు, రాజయోగం పడుతుంది. ఒకసారి లక్ష్మీదేవి మరి శనిదేవుడు స్వర్గంలో జరిగే ఒక కార్యక్రమంలో ఒకరినొకరు కలుసుకున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. అలా మాట్లాడుకుంటున్న సమయంలో శనిదేవుడు నేను ప్రపంచంలో ధర్మాన్ని నిలబెడుతున్నాను కనుక నేను నీకంటే గొప్పవాడిని, నీకు ధర్మం కోసం మాత్రమే నిలబెడతాను అన్నాడు. దానికి లక్ష్మీదేవి అవేంటి అలా అంటారు, నేను ప్రపంచానికి అదృష్టాన్ని, సంపదను మరియు శ్రేయస్సును తీసుకువచ్చాను కాబట్టి నేను మీకంటే గొప్పదాన్ని అని సమాధానం ఇస్తుంది. అప్పుడు శ్రీదేవుడు అదే ఇక్కడ పెద్ద సమస్య, సంపద మరియు శ్రేయస్సు కారణంగానే ప్రజలు మాయలోకి వస్తారు. నీ కారణంగా వాళ్ళు గొడవలు పడతారు. నీ కోసం చేయకూడని పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ధనం ఆనందాన్ని ఇవ్వాలి, ప్రజలను వెలుగులోకి తీసుకురావాలి, కానీ నీ వల్ల ప్రజలు మరింత చీకట్లోకి నెట్టబడుతున్నారు అని అంటారు. ఆ మాటలు విని లక్ష్మీదేవికి కోపం వస్తుంది. వెంటనే శనితో మీరు నా గురించి మాట్లాడుతున్నారా, మీరే ప్రజల్లో భయాన్ని సృష్టిస్తున్నారా, ప్రజలను ప్రశాంతంగా బ్రతకనివ్వరు, ఎప్పుడు కష్టాలను కలుగజేస్తారు, మిమ్మల్ని చూసి అందరూ భయపడతారు అంటుంది. ఇక శనిదేవుడు ఓ లక్ష్మి, నువ్వు కుదురుగా ఒక చోట ఉండవు, ఒక వ్యక్తితో ఎక్కువ కాలం ఉండవు, నీకు వివక్ష శక్తి లేదు, కొన్నిసార్లు నువ్వు దుష్ట మనస్తత్వం ఉన్న వ్యక్తితో కూడా ఉంటావు, దుష్టులకు కూడా ధనం ఇస్తావు అని ఎక్కిరింపుగా అంటాడు. వెంటనే లక్ష్మీదేవి ఏదైనా సరే ప్రజలు నన్ను ఆహ్వానిస్తారు, నా ఆశీర్వాదాలు పొందడం కోసం ప్రార్థన చేస్తారు, కానీ ప్రతి ఒక్కరూ నీకు భయపడతారు, నీకు వారి దగ్గర రాకూడదని పూజలు చేసుకుంటారు.
వారిని విడిచిపెట్టమని ప్రార్థిస్తారు. అయ్యో, ఎంత అవమానం! అసలు మీరు మా దేవతలలో ఒకరైనా అని అంటుంది. అప్పుడు శనిదేవుడు, లక్ష్మి, నువ్వు ధన రూపంలో తప్పుడు చేతుల్లోకి వెళ్ళినప్పుడు వారిని సర్దిద్దడం నా బాధ్యత. నువ్వు ప్రజల జీవితంలోకి మాయను సృష్టిస్తున్నావు. అయితే ఆ మాయను బహిష్కరించడం మరియు వారి సత్యం వాస్తవికతను ఎదుర్కొనేలాగా చేయటం నా కర్తవ్యం గనక నేనే గొప్ప అంటాడు శని. ఇక విసుగు చెందిన లక్ష్మీదేవి, సరే, మనం ఎంతసేపు వాదించుకున్నా మనలో ఎవరు గొప్ప తెలియదు. ఇద్దరిలో ఎవరు గొప్ప విషయాన్ని మూడో వ్యక్తి చెప్పగలడు. కాబట్టి మన ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయాన్ని బ్రహ్మదేవుడిని అడిగి తెలుసుకుందాం అని అంటుంది. దానికి శనిదేవుడు కూడా అంగీకరిస్తాడు. ఇక వారిద్దరూ కలిసి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి తమలో ఎవరు గొప్ప వారు నిర్ణయించమని అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు సమాధానం చెప్తే, కలిగే పరిణామాల గురించి ఆలోచించి మీలో ఎవరు గొప్ప తెలియాలి అంటే విష్ణువును అడగండి అంటాడు. ఇక చేసేది లేక శనిదేవుడు, లక్ష్మీదేవి కలిసి శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళారు. విష్ణువు కూడా తికమకలో పడి మీ ప్రశ్నకు సమాధానం నారదుడే చెప్పగలడు అని తెలివైన నారద మహర్షి వైపు చూపించాడు. చివరిగా శని, లక్ష్మీదేవి నారద దగ్గరికి వెళ్ళి వారిద్దరిలో ఎవరు గొప్ప నారదుడిని నిర్ణయించమని అడిగారు. కాసేపు ఆలోచించిన తర్వాత నారద మహర్షి వారిద్దరికీ ఈ విధంగా సమాధానం చెప్పాడు. మీరిద్దరు గొప్పవారే, మీరిద్దరు సమానులే. అదెలా అంటే, లక్ష్మీమాత మీరు ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు గొప్పవారు, మీరు ఒకరిని వదిలి వచ్చేసేటప్పుడు అంత గొప్పవారు కాదు. ఇక శని భగవానుడు మీరు ఒకరిని వదిలి వచ్చేసేటప్పుడు గొప్పవారు, మీరు ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు అంత గొప్పవారు కాదు. కాబట్టి నా అభిప్రాయం ప్రకారం మీరిద్దరు గొప్పవారే. ఎందుకంటే మనిషికి తన చివరి లక్ష్యమైన మోక్షాన్ని చేరుకోవడానికి మీరిద్దరూ సహాయం చేస్తున్నారు గనక మీ ఇద్దరు గొప్పవారే అంటాడు. లక్ష్మీదేవి మరియు శనిదేవుడు నారదుడి సమాధానం విని సంతృప్తిపడి సంతోషించి ఆనందంగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. నారద మహర్షి హమ్మయ్య అనుకున్నాడు. అలాగే శని త్రయోదశిలోపు శనిదేవుని శని అని కాకుండా శనీశ్వరుడు అని ఎందుకు పిలుస్తారో తెలిపే ఈ పురాణ కథను వింటే పట్టిందల్లా బంగారం అవుతుంది. శని త్రయోదశి రోజు పొరపాటున కూడా శనిదేవుని పదే పదే శని అని పిలవకండి, శనీశ్వరుడు అని సంబోధించండి. శనిదేవుడు పట్ల శని అని పిలిస్తే ఆయనకు నచ్చదు, కానీ శనీశ్వరుడు అని పిలిస్తే ఐశ్వర్యం కలిగిస్తాడు. పరమేశ్వరుడు, వెంకటేశ్వరుడు ఇలా ఈశ్వర శబ్దమున్న దేవుళ్ళు ఐశ్వర్యాన్ని కలిగిస్తారు. శనిదేవుడు కూడా శనీశ్వరుడు అని సంబోధిస్తే ఆయనే సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు. శనిదేవుడికి ఈశ్వరుడు అనే శబ్దం ఎలా వచ్చిందో తెలిపే కథ కూడా ఒకటి పురాణాల్లో ఉంది. ఒకనాడు శనిదేవుడు శివుని దర్శించుకోవడానికి కైలాసం వెళ్ళి పార్వతీ పరమేశ్వరులను దర్శించి భక్తితో ప్రార్థిస్తారు. అప్పుడు శివుడు శనిదేవుని విధి ధర్మమును పరీక్షించాలని నువ్వు నన్ను పట్టగలవా అని ప్రశ్నించగలడు. అందుకు శని మరునాడే సూర్యోదయం ముందే సూర్యాస్తమయం కాలం వరకు శివుణ్ణి పడతానని వెళ్ళిపోతాడు. ఇక ఈశ్వరుడు శని తన పట్టకుండా ఉండాలని చెప్పి తర్వాత రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు బిల్వ వృక్షం రూపం ఎత్తి ఎవరికి కనిపించకుండా ఉండిపోయాడు. ఈశ్వరుడు జాడ తెలియక పార్వతీదేవితో సహా దేవతలందరూ కూడా ముల్లోకములను వెతికారు. వారిలో ఎవరు ఈశ్వరి జాడ కానీ శనిదేవుడి జాడ కానీ తెలియలేదు. ఆనాటి సూర్యాస్తమయం సంధ్యాకాలం గడిచాక తర్వాత ఈశ్వరుడు బిల్వ వృక్షం నుండి తన నిజ రూపం నుండి బయటకు వచ్చిన మరుక్షణమే శనిదేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఈశ్వరుడు నన్ను పట్టుకోలేకపోయావే అని శనిని ప్రశ్నించాడు. దానికి శనిదేవుడు శివుడికి నమస్కరించి, ఓ పరమేశ్వర, నేను మిమ్మల్ని పట్టడం వలనే కదా లోకారాధ్యులైన తమరు బిల్వ వృక్ష రూపంగా ఒకరోజు ఉన్నారు అని అన్నాడు. అప్పుడు శివుడు శనిదేవుని విధి నిర్వహణకు భక్తి ప్రవర్తులకు మెచ్చి, ఈశ్వరునైన నన్నే కొద్ది కాలం పట్టి నన్ను ఆతోటే నువ్వు నివసించి ఉన్నావు కాబట్టి ఈ రోజు నుండి నీవు శనీశ్వరుడు అనే పేరుతో ప్రసిద్ధి పొందుతావు. శని దోషం ఉన్నవారు దోష పరిహారార్థం నన్ను బిల్వ పత్రములతో పూజిస్తే దోష నివృత్తి కలుగుతుంది అని అభయమిచ్చాడు. అలా శనిదేవుడికి శనీశ్వరుడు అనే పేరు వచ్చింది. శని త్రయోదశి నాడు వీలైనన్ని సార్లు శనిదేవుని
శనీశ్వరుడు అని సంబోధిస్తే ఆ శనిదేవుడే ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. కానీ శని అని పిలిస్తే మాత్రం కష్టాలను కలుగజేస్తాడు. కనుక అందరూ కూడా శని త్రయోదశి సందర్భంగా ఈ నియమాలను పాటించండి. అలాగే శని త్రయోదశిలోపు నరదమయంతుల కథను వింటే శని దోషాలు పోతాయి, కష్టాలు దరిచేరవు. నిషిత దేశాన్ని పరిపాలించే రాజు నరుడు. విదర్భ దేశాన్ని పరిపాలించే రాజు పేరు భీముడు. ఈ రాజుకు చాలా కాలం సంతానం కలగలేదు. అయితే దమనుడు అనే ఒక ముని ఇచ్చిన వరం కారణంగా ఈ రాజుకు కూతురు జన్మించగా ఆమెకు దమయంతి అనే పేరు పెట్టుకున్నారు. ఈమె అతి రూప సౌందర్యవతి, మంచి గుణవంతురాలు. అయితే ఆమె అందం, ఆమె వ్యక్తిత్వం గురించి నలుడు ఆమె పైన మనసు పారేసుకున్నాడు. ఒకరోజు నరుడు అడవిలో సంచరిస్తూ ఉండగా ఒక హంసల గుంపు అతనికి దగ్గరలో కనిపించగా ఆ రాజుకు ముచ్చట వేసి ఆ గుంపులో ఒక హంసను పట్టుకొని చూస్తూ ఉండగా మిగిలిన హంసలు వెళ్ళిపోయాయి. అప్పుడు ఆ హంస, రాజు నన్ను విడిచిపెట్టు, నే మనసులో దమయంతి ఉన్నది, నేను వెళ్ళి నీ మనసులో మాటని నీ గురించి, నీ ధీరత్వం గురించి చెప్తాను, నన్ను విడిచిపెట్టు అనగా నలుడు సంతోషించి హంసను విడిచిపెట్టాడు. రాజుకు ఇచ్చిన మాట ప్రకారం ఆ హంస విదర్భ దేశానికి వెళ్ళి రాణికి అనగా దమయంతికి నలుడి గురించి, నలుడు మనసులో ఏముందో వివరించింది. అప్పుడు ముచ్చటపడిన దమయంతి, నా మనసులో మాట కూడా నలుడితో చెప్పు అనగా ఇలా హంస ద్వారా ఇద్దరి ప్రేమాయణం జరిగింది. ఇద్దరికీ కూడా ఒకరి అంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన దమయంతి తండ్రి ఆమెకు స్వయంవరం ప్రకటించటంతో నలుడి స్వయంవరానికి బయలుదేరాడు. మార్గ మధ్యలో ఇంద్రుడు వచ్చి, రాజా నేను ఇంద్రుడను, నాకు నీవు సహాయం చేయాలి అని అడగగా దానికి సరే అని చెప్పటంతో ఇంద్రుడు, నీవు నాకు దూతగా వెళ్ళి రాణి దమయంతి నన్ను వివాహం చేసుకునేలాగా నా గురించి వెళ్ళి చెప్పాలి అన్నాడు. అప్పుడు నలుడు, ఇది మీకు న్యాయమా? నేను కూడా స్వయంవరానికి వెళ్తూ ఉన్నాను అనగా నీవు మాకు మాట ఇచ్చావు కనుక దైవ కార్యము చేయాల్సిందే అనటంతో దేవదూతగా నరుడు దమయంతి అంతఃపురంలోనికి వెళ్ళి దమయంతిని మొదటిసారిగా చూసి ఎంతో ఆనందించి మనసును కట్టడి చేసుకొని, నేను నలుడిని దేవదూతగా వచ్చాను అని ఇంద్రుడి గురించి వివరించగా, రాజా ఎప్పుడైతే హంస మొదటిసారి మీ గురించి చెప్పిందో అప్పుడే నా మనసును మీకు ఇచ్చేశాను, నిన్ను తప్ప ఇంకొకరిని కూడా వివాహం చేసుకోలేను అని కంటతడి పెట్టి స్వయంవరంలో అందరి దేవతలను ప్రార్థించి మన వివాహానికి ఒప్పిస్తా అని చెప్పింది. ఇది తెలిసిన ఇంద్రుడు కోపంతో స్వయంవరంలో నలుడు రూపంలో మరో నలుగురిని స్వయంవరానికి పంపగా అప్పుడు దమయంతి మనసులో దేవతలను ప్రార్థించింది. అప్పుడు వారు తమ నిజ రూపంలోకి మారిపోయారు. ఇలా నరుడికి దమయంతికి అతి వైభవంగా వివాహం జరిగింది. ఇక దేవతలు తిరిగి వెళ్తూ ఉండగా వారికి శనిదేవుడు ఎదురవుతాడు. ఎక్కడికి వెళ్తున్నావు అని ప్రశ్నించగా దమయంతి స్వయంవరానికి వెళ్తున్నాను అని శని చెప్పటంతో దేవతలు జరిగిన విషయం అన్నీ వివరిస్తారు. దీనిలో పగపెట్టుకున్న శని వారిని విడదీయాలని అనుకుంటాడు. కానీ ధర్మాత్ముడైన నలుడు ఎక్కడో ఒక చోట దొరకపోడు అని ఎదురు చూస్తూ ఉండగా ఆ సమయం రానే వచ్చింది. ఒకరోజు అపరిశుభ్రంగా ఇంట్లోకి వచ్చిన నలుడిని శని పడతాడు. నలుడి సోదరునికి రాజ్యం పైన అధికారం చెలాయించాలనే ఆశ అధిగా ఉండేది. ఇక శని నలుడిలో ప్రవేశించగా మారువేషంలో వచ్చిన అతడు నలుడిని జూదం ఆడడానికి ఆహ్వానించాడు. నలుడికి జూదం అంటే చాలా ఇష్టం. అందులో ఒకరు ఆహ్వానించినప్పుడు వెళ్ళకపోవడం తప్పు అని భావించి వెళ్ళి జూదం ఆడగా తన రాజ్యం సర్వస్వం అన్నీ కూడా కోల్పోయాడు. ఇలా అన్నీ కోల్పోయిన అతడు దమయంతితో, నీవు నాతో ఈ సమయంలో ఉండటం మంచిది కాదు, నీవు నీ పుట్టింటికి వెళ్ళు అని చెప్తాడు. దానికి దమయంతి, మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను, మీరే నా సర్వస్వం అని చెప్పటంతో అడవిలోకి బయలుదేరారు. ఒకరోజు అడవిలో దమయంతి నిద్రిస్తున్న సమయంలో ఆమె కష్టాలకు కారణం నేనే అని దిగులు చెందిన నలుడు, నేను తనతో లేకుంటే తనకు ఈ కష్టాలు ఉండేవు, తన పుట్టింటికి వెళ్తుందని భావించి దమయంతి నిద్రిస్తున్న సమయంలో ఆమెను అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు.
నిద్ర లేచిన దమయంతి నలుడు కనిపించకపోవడంతో దుఃఖిస్తూ అడవులలో తిరుగుతూ ఉండగా కొందరు మునులు కనిపించి, త్వరలోనే నీ భర్త నీ దగ్గరికి వస్తాడు, ధైర్యంగా ఉండు అని వెళ్ళిపోయారు. ఆమె అక్కడి నుండి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇలా దమయంతిని విడిచి వెళ్ళిన నలుడు అరణ్యంలో సంచరిస్తూ ఉండగా ఒకచోట అగ్ని చెలరేగి కాపాడండి అంటూ ఆర్తనాదాలను వినిపించాయి. అప్పుడు నలుడు ఆ అగ్నిలో చిక్కుకున్న నాగకుమారుణ్ణి రక్షించి బయటకు తీసుకురాగా బయటపడిన ఆ పాము నలుణ్ణి కాటు వేయడంతో అతడి రూపం మొత్తం కూడా నల్లగా మారిపోతుంది. అప్పుడు ఆ పాము, రాజా, నా పేరు కర్కోటకుడు, నీకు నా కాటు వలన ఎలాంటి ప్రమాదము లేదు. ఇలా మారువేషంలోనే ఉంటావు. నీ పూర్వరూపం, నీ భార్య, నీ రాజ్యం నీకు దక్కుతుంది. దిగులు చెందకు. ఇక్కడికి దగ్గరలోనే ఒక రాజ్యం ఉంది. అక్కడికి వెళ్ళి ఆ రాజుకు రథసారథిగా ఉంటూ నీకు వచ్చిన అశ్వహృదయం అనే విద్యను ఆ రాజుకు నేర్పించి అతనికి వచ్చిన అక్షర ఉదయం అనే విద్యను నేర్చుకోమని చెప్తాడు. ఇలా భార్య మీద బెంగతో ఉన్న నలుడు ఆ రాజ్యానికి వెళ్ళి రథసారథిగా ఉంటూ బాహుకుడు అనే పేరుతో వంటలు చేస్తూ కూడా ఉండేవాడు. ఇక తను పుట్టింటికి చేరుకున్న దమయంతి భర్త గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉండగా ఆమె తండ్రి నలుడి జాడను కనుక్కోమని చెప్పగా అప్పుడు దమయంతి, రాజా, నీ కోల్పోయి అరణ్యంలోకి వెళ్ళిన ఆయన బయటకు వచ్చిన మార్వేషంలో ఉంటాడు. మీరు వెతికిన ఆయనను గుర్తుపట్టడం కష్టం అని రోధిస్తుంది. కొందరు భటులు నలుదిక్కులకు వెళ్ళి వెతికి రాగా అందులో ఒకడు, అమ్మ, ఒక రాజ్యంలో బాహుకుడు అనేవాడు తన భార్య కోసం దుఃఖిస్తూ ఉన్నాడు అని చెప్తాడు. అతడే నలుడు అని చెప్పడానికి కూడా లేదు, వికృత రూపంలో ఉన్నాడు అని అంటాడు. అప్పుడు దమయంతి, వెంటనే నాకు మళ్ళీ స్వయంవరం ఏర్పాటు చేయండి. ఇప్పుడే ఆ రాజ్యానికి కబురు పంపి వెంటనే ఉదయంలోగా ఆ రాజును రమ్మని కబురు పంపండి అని చెప్తుంది. వారు అలానే ఆ రాజుకు కబురు పంపిస్తారు. ఇక కబురు అందుకున్న ఆ రాజు నలుడిని పిలిచి, మనం విదర్భ దేశానికి తక్షణమే వెళ్ళాలి. అక్కడి రాణి దమయంతి తన 2వ స్వయంవరం ప్రకటించింది అని చెప్పడంతో నలుడు మనసులో, నా భార్య నా కారణంగా దుఃఖంలో మునిగిపోయి కోపంలా ఇలాంటి నిర్ణయం తీసుకున్నదా అని దుఃఖిస్తూ, అసలు ఏంటో వెళ్ళి చూస్తే అన్నీ అర్థమవుతాయి కదా అని భావించి రాజు ఆజ్ఞను పాటిస్తూ సరేనని రథాన్ని సిద్ధం చేసుకుంటాడు. రాజు, మనకు ఆ రాజ్యానికి చాలా దూరం, మనం ఎలాగైనా సరే వెంటనే బయలుదేరి ఆ రాజ్యాన్ని చేరుకోవాలి అని చెప్పడంతో నలుడు రథాన్ని నడిపించాడు. ఇక భూలోకంలోని సూర్యుని రథంలాగా దూసుకుపోయే శక్తి దేశంలో ఒక నలుడికి మాత్రమే సొంతం. అలా బాహుకుడు అనే వేషంలో ఉన్న నలుడు రథాన్ని వేగంతో నడిపించాడు. బాహుకుడి వేగాన్ని చూసి ఆశ్చర్యపడ్డ ఆ రాజు తన చాతుర్యంతో కూడా అతనికి చూపించాలని భావించి రథం ఒక పెద్ద వృక్షాన్ని దాటగానే బాహుక, మనం దాటివేసిన ఆ మహావృక్షానికి ఎన్ని కాయలు, ఎన్ని ఆకులు, ఎన్ని కొమ్మలు ఉన్నాయి అనేది చెప్పగలవా అని, అవి ఎన్ని ఉంటాయనేది లెక్క పెట్టగానే ఆ రాజు చెప్తాడు. అతడు లెక్క నిజమో కాదో అని బాహుకుడి రథాన్ని ఆపి ఆ చెట్టును నరికి అన్నీ లెక్కించగా అప్పుడు బాహుకుడు ఆశ్చర్యంతో, ఇది ఎలా సాధ్యం, ఎలా చెప్పగలిగావు అని అడుగుతాడు. దానికి రాజు, ఇది అక్ష విద్య అని సంఖ్యాశాస్త్రం అని చెప్పగా నాకు కూడా ఆ విద్యను చెప్పమని బాహుకుడు అడగగా రాజు ఆ విద్యను అతడికి నేర్పిస్తాడు. ఇందుకు బాహుకుడు ఆ రాజుకు అశ్వవిద్యను నేర్పిస్తాడు. ఇక్కడ అప్పటి వరకు బాహుకుడిలో ఉన్న శని అక్ష విద్య నేర్చుకోవడంతో క్షమించమని అతని శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాడు. ఇక దమయంతి రాజ్యానికి చేరుకున్న వీరు అతిథి గృహంలో సేదతీరుతూ ఉండగా వచ్చినది తన నలుడు అనే ఆనందం దమయంతిని వెంటాడుతూ ఉంది. కానీ అతడు వికృత రూపంలో ఉన్నాడని భావించి తన చెల్లి కత్తెతో రాజుగారి రథసారథిని పిలిపించింది. అప్పుడు బాహుకుడు రావటంతో నువ్వు నా భర్త నలుడని విషయం నాకు అర్థమైంది. ఒక్క రోజులో 100 యోజనాల దూరం నడపగల సామర్థ్యం నా భర్తకు తప్ప మరెవరికీ లేదు అంటుంది. అప్పుడు నలుడు బాధతో, అవును దేవి, నేనే నీ నలుణ్ణి, నీ భర్తను అని అంగీకరించాడు. నన్ను నట్టడవిలో వదిలేసి వెళ్ళిపోయావు, అది ఎంతవరకు న్యాయం అని దమయంతి అడగగా, నన్ను అప్పుడు శని ఆవహించి ఉన్నాడు. జూదంలో అన్నీ కోల్పోయాను, నిన్ను అలా వదిలి కోల్పోతే
కనీసం నీవైనా నీ ఇంట్లో సుఖంగా ఉంటావు కదా అని అలా చేశాను. అయినా నీవు రెండవసారి స్వయంవరం ప్రకటించావు, నా మనసు గాయపరిచావు ఎందుకు అని నలుడు అడుగుతాడు. దానికి దమయంతి, నేను నీవు ఎక్కడున్నావో తెలుసుకోవడానికే ఈ స్వయంవరం ప్రకటించాను. అందుకే 100 యోజనాల దూరంలో ఉన్న వారిని ఒక రాత్రిలో రావాల్సిందిగా షరతు పెట్టాను. అలా రాగలిగే సామర్థ్యం నీకు తప్ప ఇంకెవరికి లేదనితో నలుడు కర్కటకుని తెలుసుకోవడంతో వస్త్రం రాగా అది ధరించి మళ్ళీ తన రూపాన్ని పొందాడు. ఇలా ఇద్దరు కలిసి తిరిగి నలుడి రాజ్యానికి వెళ్ళి పుష్కరుడితో మళ్ళీ జూదం ఆడి తన రాజ్యం తిరిగి పొందాడు. తన రాజ్యాన్ని పొందిన తర్వాత పుష్కర, నేను ఇంతకు ముందు జూదం ఆడినప్పుడు శని ప్రభావం చేత ఓడిపోయాను, కానీ నీ బలం వల్ల కాదు అని చెప్పి తన రాజ్యానికి దమయంతితో సహా వచ్చి సుఖంగా జీవించాడు. ఇక చివరిగా శనిదేవుణ్ణే మండించిన పిప్పాలుడి కథను వింటే చాలు, జన్మ జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. శనిదేవుణ్ణే శాసించిన పిప్పలాదుడి కథ ఇది. పూర్వం వజ్రాయుధం సృష్టించిన తర్వాత దదీచి మహర్షి మృతదేహాన్ని శ్మశాన వాటికలో దహనం చేస్తున్నప్పుడు ఆయన భార్య తన భర్త యొక్క వియోగాన్ని తట్టుకోలేక సమీపంలో ఉన్న ఒక పెద్ద రావి చెట్టు రంధ్రంలో తన 3 సంవత్సరాల బాలుణ్ణి ఉంచి ఆమె స్వయంగా చితిలో కూర్చుంటుంది. ఈ విధంగా మహర్షి దదీచి మరి ఆయన భార్య ఒకే చితిపై దహించుకుపోయారు. కానీ రావి చెట్టు యొక్క రంధ్రంలో ఉంచిన పిల్లవాడు ఆకలి మరియు దాహంతో ఏడుపు ప్రారంభించాడు. ఏమీ కనిపించకపోవటం, ఎవరూ లేకపోవటంతో ఆ బాలుడు రావి చెట్టు రంధ్రంలో పడిన రావి చెట్టు పండ్లు తిని పెరిగాడు. తర్వాత ఆ రావి ఆకులు మరియు పండ్లు తినటం ద్వారా ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఒకరోజు దేవర్షి నారదుడు అటుగా వెళ్ళాడు. అలా వెళ్తూ నారదుడు రావి చెట్టు యొక్క కాండం భాగంలో ఉన్న ఆ పిల్లవాడిని చూసి, బాబు, నీ పేరేమిటి, నువ్వు ఎవరు, నీ తల్లిదండ్రులు ఎవరు అని వివరాలు అడిగాడు. దానికి ఆ అబ్బాయి, అదే నాకు కూడా తెలుసుకోవాలని ఉంది అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు నారదుడు, నీ తండ్రి ఎవరు అని మళ్ళీ అడిగాడు. దానికి ఆ అబ్బాయి, అదే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నేను ఎప్పటి నుండో ఈ రావి చెట్టు దగ్గరే ఉంటున్నాను అని సమాధానం చెప్పాడు. అప్పుడు నారదుడు, ఈ పిల్లవాడు ఎవడో అనాథలాగా ఉన్నాడే, వీడి అమ్మా నాన్నలు ఎవరై ఉంటారు అని ఆలోచించి తన దివ్య దృష్టితో గతాన్నంతా కూడా చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు నారదుడు ఆ బాబుతో, హే అబ్బాయి, నీవు గొప్ప దాత మహర్షి దదీచి కొడుకువి. నీ కొడుకు అస్తికతో దేవతలు ఒక పిడుగు లాంటి ఆయుధాన్ని సృష్టించి రాక్షసులను జయించారు. మీ తండ్రి దదీచి 31 ఏళ్లకే చనిపోయారు అని నారదుడు చెప్పాడు. దానికి ఆ అబ్బాయి, మా నాన్న అకాల కారణానికి ఏంటి అని అడిగాడు. అప్పుడు నారదుడు, నీ తండ్రికి సిరిదేవుడు మహాదశ ఉంది, అందుకే అలా జరిగింది అని చెప్పాడు. అప్పుడు ఆ పిల్లవాడు, నాకు వచ్చిన దురదృష్టానికి కారణం ఏమిటి అని అడగగా నారదుడు, శనిదేవుని మహాదశ ఉండటమే అని సమాధానం ఇచ్చాడు. ఈ విషయాలు చెప్పి దేవర్షి నారదుడు పిప్పల వృక్షం ఆకులు మరియు పండ్లు తిని జీవించిన ఆ బాబుకు పిప్పలాదుడు అని పేరు పెట్టాడు. అంతేకాదు, అతనికి దీక్షను ఇచ్చి వెళ్ళిపోయాడు. నారదుడి నిష్క్రమణ తర్వాత పిల్లవాడు అయిన పిప్పలాదుడు నారదుడు చెప్పినట్టుగానే కఠోర తపస్సు చేసి గొప్ప శక్తులను సంపాదించి బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నాడు. బ్రహ్మదేవుడు బాల పిప్పలాదును వరం అడగమని కోరుకున్నప్పుడు పిప్పలాదుడు తన కళ్ళతో ఏదైనా వస్తువును చూస్తే అది కాలిపోవాలని వరాన్ని అడిగాడు. బ్రహ్మ తదాస్తు అన్నాడు. ఇక అలా అన్నిటినీ కాల్చివేయడం ప్రారంభించాడు పిప్పలాదుడు. అలాగే తన కష్టాలకు కారణం శని గనుక శనిని కూడా మండించాడు. శనిదేవుని శరీరం మండటం ప్రారంభమైంది. శనిదేవుడు ఆ మంటలను తట్టుకోలేకపోయాడు. విశ్వంలో కలకలం రేగింది. సూర్యుని కుమారుడైన శనిని రక్షించటంలో దేవతలందరూ కూడా విఫలమయ్యారు. సూర్యుడు కూడా తన కళ్ళ ముందు కాలిపోతున్న కొడుకును చూసి బ్రహ్మదేవుణ్ణి రక్షించమని వేడుకున్నాడు. చివరికి బ్రహ్మదేవుడు పిప్పలాదుడి ముందు ప్రత్యక్షమై శనిదేవుణ్ణి విడిచిపెట్టమని అడుగుతారు. కానీ పిప్పలాదుడు దానికి అంగీకరించలేదు. అప్పుడు బ్రహ్మదేవుడు
1 కాదు 2 కాదు మీ వరాలు ఇస్తాను, దయచేసి శనిని వదిలివేయి అని అంటాడు. అప్పుడు పిప్పలాదుడు శాంతించి సంతోషంగా బ్రహ్మను 2 వరాలు అడిగాడు. అవేమిటంటే, పుట్టినప్పటి నుండి 5 సంవత్సరాల వరకు ఏ పిల్లల జాతకంలో శని స్థానం ఉండకూడదు, తద్వారా మీరెవ్వరు నాలాగా అనాథ కాకూడదు. 2వ కోరిక ఏమిటి అంటే, అనాథ అయిన నాకు రావి చెట్టు ఆశ్రయం ఇచ్చింది కావున సూర్యోదయానికి ముందు రావి చెట్టుకు నీరు సమర్పించే వ్యక్తికి శని మహాదశ బాధ ఉండకూడదు అని 2 వరాలు కోరుతాడు. దానికి బ్రహ్మదేవుడు తదాస్తు అని వరమిచ్చాడు. ఇప్పుడు పిప్పలాదుడు తన బ్రహ్మ దండంతో ఆయన పాదాలను పడి మండుతున్న శనిని విడిపించాడు. శనిదేవుని పాదాలను దెబ్బతినటం వల్ల అతను మునుపటిలాగా వేగంగా నడవలేకపోయాడు. శని మంటల్లో కాలిపోవడంతో అవయవాలు కాలిపోయి శని నల్లగా అయిపోయాడు. అందుకే శని చరతి యహ శనేశ్వర అంటే మెల్లగా నడిచేవాడు శనీశ్వరుడు అని, శని నల్లని శరీరం కలవాడని అంటారు. శని యొక్క నల్లని విగ్రహాన్ని మరియు రావి చెట్టును పూజించటం వెనుక ఉన్న కారణం ఇది. తర్వాత పిప్పలాదుడు ప్రశ్నోపనిషత్తును రచించాడు. ఇది ఇప్పటికీ విస్తారమైన జ్ఞాన భాండాగారంగా ఉంది. ఒకానొక సమయంలో హనుమంతుడికి కూడా శనికాలం దాపరించింది. ఆది వానర వీరులంతా కూడా రాముడి కోసం సేతువు నిర్మిస్తున్న సమయం. శనీశ్వరుడు హనుమ కోసం రామేశ్వరం సముద్ర తీరానికి వచ్చాడు. అక్కడ వానరులంతా కూడా కలిసి సేతువు నిర్మాణానికి పెద్ద పెద్ద రాతి బండలను తీసుకొని వచ్చి సముద్రంలో పడవేస్తూ ఉన్నారు. హనుమంతుడు పెద్ద బండలను ఏరి పెడుతూ ఉన్నాడు. శ్రీరాముడు ఒక బండ మీద ఆసీనుడై పర్యవేక్షిస్తున్నాడు. అప్పుడు శనీశ్వరుడు ముందు రాముని వద్దకు వెళ్ళి, రామా, నేను హనుమంతుని పట్టుకునే కాలం వచ్చింది. ఇక హనుమను పట్టి పీడించనా అని శ్రీరాముని అనుమతి అడిగాడు. దానికి రాముడు, శనిదేవ, నన్నెందుకు అనుమతి అడగటం, నీ విధిని నువ్వు చెయ్యి అని అన్నాడు. ఇక దాంతో శని హనుమంతుని వద్దకు వెళ్ళి, నేను నీ వద్ద 7.5 సంవత్సరాలు ఉండబోతున్నాను అన్నాడు. ఆ మాటలు విన్న హనుమాన్, నేను రామకార్యంలో నిమగ్నమై ఉన్నాను, ఇప్పుడంత కాలం కుదరదు అన్నాడు హనుమంతుడు. అప్పుడు శని, సరే అయితే 7.5 సంవత్సరాలు వద్దు కానీ ప్రస్తుతానికి 7.5 మాసాలు ఉంటాను అని సరేనా అన్నాడు. అందుకు కూడా హనుమ ఒప్పుకోలేదు. అప్పుడు శనీశ్వరుడు, కనీసం 7.5 వారాలన్నా ఉంటాను అని అంటూ కాల ప్రమాణం దగ్గరించుకుంటూ వచ్చాడు. కానీ హనుమంతుడు రామనామం ఆపకుండా జపిస్తూనే చివరకు ఒక 7 క్షణాల కాలం తను పట్టుకోవలసినదిగా శనీశ్వరుని కోరాడు. అప్పుడు శనీశ్వరుడు, నీ కాలలో ప్రవేశించిన అని అడిగాడు. దానికి హనుమంతుడు, వద్దు, సేతువు కట్టడానికి రాళ్లను తేవాలి, పరిగెత్తాలన్నా నడవాలన్నా కాళ్ళు అవసరం అన్నాడు. అప్పుడు శని, సరే, నీ చేతులు పట్టుకోనా అన్నాడు. దానికి ఆంజనేయ స్వామి వారు, ఆ రాళ్లను చేతులతోనే కదా మూసి తెస్తున్నాను, చేతులు పట్టుకోవద్దు అన్నాడు. అయితే నన్ను ఏం చేయమంటావు, నీ భుజాలపైన ఎక్కమంటావా అని అన్నాడు శనీశ్వరుడు. రామ లక్ష్మణులను నా భుజాల మీద ఎక్కించుకొని వెళ్తూ ఉన్నాను, అందువల్ల భుజాలు ఎక్కడానికి వీలు లేదు అన్నాడు హనుమంతుడు. పోని నీ హృదయంలో ఉండవచ్చున అన్నాడు శనీశ్వరుడు. ఈ హృదయంలో మహాలక్ష్మి రూపైనటువంటి సీతాదేవి, నా దేవుడైనటువంటి శ్రీరాముడు అంతరంగంగా నివసిస్తూ ఉన్నారు, అక్కడ నీకు చోటు లేదు అన్నాడు హనుమంతుడు. అప్పుడు శని, సరే, చివరకు నీ శిరస్సు ఒకటే ఖాళీగా ఉంది కదా, అక్కడే ఉంటాను అని శనీశ్వరుడు హనుమంతుడిని శిరస్సు పైన ఎక్కి కూర్చుంటాడు. హనుమంతుడు ఒక పెద్ద బండరాయి అయిన తన శిరస్సుపై అంటే శనీశ్వరుని మీదకు పెట్టుకొని ఒక్కొక్క బండను సముద్రంలో వేయడం మొదలుపెట్టాడు. ఆ బండరాల బరువును మొయ్యలేక శనీశ్వరుడు కళ్ళు తేలేశాడు. మరో పెద్ద బండరాయిని హనుమ తన శిరస్సుపై పెట్టుకోగానే శనీశ్వరుడికి ఊపిరి సలపక గిలగిలలాడాడు. హనుమంతుడు ఆ రాయిని సముద్రంలో వేసిన మరుక్షణమే శనీశ్వరుడు హనుమ శిరస్సుపై నుండి కిందకి దూకేశాడు. అప్పుడు శనీశ్వరుడు అనగా శనిదేవుడు హనుమతో ఇలా అన్నాడు, మారుతి, నీ వల్ల నాకు శ్రీరాముని సేవించుకునే భాగ్యం కలిగినది. నీవు సకల శక్తులకు అతీతుడవైన రామభక్తుడవు. నీ ముందు నా శక్తి చాలదు, నిన్ను నేను పట్టలేను, నన్ను వదిలిపెట్టు మహానుభావ అంటూ చేతులెత్తి ఒకే పరుగు పెట్టాడు శనీశ్వరుడు. కనుక నిర్మల భక్తితో నిశ్చల మనస్సుతో శ్రీరాముని సేవలో నిమగ్నమయ్యున్న ఎవరిని కూడా శనీశ్వరుడు
2 క్షణాలు కూడా పట్టుకొనలేడు. పరిపూర్ణమైన నమ్మకంతో నిరంతరం శ్రీరామ నామం జపిస్తే కష్టాల నుండి విముక్తి కలిగి తీరుతుంది. ఒకసారి పక్షులన్నిటికీ రాజైన గరుడ పక్షి తన ప్రజలందరినీ కూడా సమావేశపరిచి వాళ్ళ కష్ట సుఖాలను విచారించడం సాగించింది. ప్రియమైన పక్షులారా, మీరంతా కూడా మా పాలనలో సుఖంగా జీవిస్తున్నారా అని భావిస్తున్నాము. మీకేమైనా చెప్పుకోవాల్సి ఉంటే సందేహించకుండా చెప్పండి అని అన్నది. మహారాజా, మీ చల్లని పాలనలో మాకు ఏ ఇబ్బందులు లేవు. పిల్ల పాపలతో మేము అందరం కూడా చాలా సుఖంగా జీవిస్తున్నాము అన్నాయి అవి యుక్త కంఠంతో. నేను అడిగేది, మీకేమైనా బాధలున్నాయా, చిన్నవో పెద్దవో అని అన్నారు రాజుగారు. దానికి కోయిల వెక్కిలింతగా దూరంగా ఉన్న కాకిని అసహ్యంగా చూస్తూ, ప్రభు, మా కోయిల జాతి చాలా చక్కగా పాటలు పాడుతూ అందరినీ కూడా సంతోషపెడుతూ ఉన్నది. మా పాట వినబడగానే వసంతకాలం వచ్చింది అని అందరూ ఆనందిస్తూ ఉంటారు. మేం కాకిలా నల్లగా ఉన్నా కూడా అందరూ మమ్మల్ని ఇష్టపడుతున్నది అందుకే. అయితే మాకు ఉన్న బాధల్లో కూడా కాకి మా రంగులోనే ఉందని అని భగవంతుడు నిజంగానే దైవముడు కనుక మాకు ఆయన కాకి గొంతు మాత్రం ఇవ్వలేదు. ఏదో ఒక పొరపాటున కాకి రంగు ఇచ్చాడు కానీ అన్నది. అప్పుడు గరుడు ముందు కూర్చొని తల ఎగరవేస్తున్న చిలుకతో, ఏం చిలుక, నువ్వేమీ చెప్పవా నీ జాతి గురించి అన్నాడు. దానికి చిలుక, రాజా, మనుషులు పలికిన మాటలన్నిటినీ ఉన్నవి ఉన్నట్టుగా తిరిగి పలుకుతూ ఉన్నాం మేం. వాళ్లకు మంచి స్నేహితులం. వాళ్ళ పిల్లలు ఎవరైనా సరే ముద్దుగా మాట్లాడితే వాటిని చిలక పలుకులు అని అంటూ ఉంటారు. వాళ్ళు మాకు అరమాగిన పండ్లు తెచ్చి పెడుతూ ఉంటారు. వాళ్ళ తోటల్లో మేం కొరికిన పండ్లను అబ్బా చిలుక కొరికింది అని సంతోషంగా తింటూ ఉంటారు పిల్లలు. అందువల్ల మాకెవ్వరూ హాని చెయ్యరు. పంచవన్నెల రంగే మా అందం, మా ఆకర్షణ. మాకు ఏమీ కష్టాలు లేవు అన్నది చిలక గర్వంగా. ఆ తర్వాత నెమలి, ప్రభు, మేము నెమళ్ళం, భారతదేశపు జాతీయ చిహ్నాలం. మనుషులు మమ్మల్ని ఎంతగానో గౌరవిస్తారు. మా ఈకలు అద్భుతమైన రంగులతో అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ ఈకలను అందరూ ఇళ్లలో దాచుకుంటూ ఉంటారు. మా నాట్యం చూస్తే ఎవరి హృదయాలైనా రంజిస్తాయి. పైగా మేము సుబ్రహ్మణ్య స్వామికి వాహనాలం. శ్రీకృష్ణుడు మా ఈకల్ని తల మీద పెట్టుకుంటూ ఉంటాడు. అందుకే మాకింత గౌరవం. మాకేం కష్టాలు అంది నెమలి వయ్యారంగా. దానికి గరుడు చిరునవ్వు నవ్వుతూ హంస వైపు చూశాడు. అది మహాప్రభు, మేం సరస్వతీదేవికి వాహనంగా బహుకాలం ఉంటూ ఆమెతో సిరి సమానంగా గౌరవం పొందుతున్నాం. పైగా మేం మిగిలిన పక్షుల్లాగా కనబడ్డ చెత్తనల్ల తినటం కేవలం తామర పూలే మా ఆహారం. మమ్మల్ని, మా నడకల్ని చూశారు కదా, ఇంత నాజూకుతనం మాకు మా ఆహారం వల్లే వచ్చిందని చెప్తూ ఉంటారు కూడా పెద్దలు. తెల్లని మా రంగును చూసి అసూయపడని వాళ్ళు ఎవరు ఉండరు. మేం రాజపక్షులం, మాకేమీ కష్టాలు ఉండవు అన్నది సుతారంగా. ఇట్లు పక్షులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి సొంత గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాయి. మూలన కూర్చున్న కాకి మాత్రం ఏమీ పలకలేదు. చివరికి పక్షిరాజు కాకిని చూసి, ఏం కాకమ్మ, నువ్వు మాట్లాడవే, బాగున్నావా, నీకేం కూడా ఇబ్బందులేమి లేవు కదనట్లే కదా అని అడిగింది. కానీ మిగిలిన పక్షులన్నీ కూడా, అవి శనీశ్వరుని వాహనం, దానికేం ఇబ్బందులు ఉంటాయి, దాన్ని చూసి అందరూ భయపడవలసిందే. ఇది వెళ్తే జనం భయపడి తమ ప్రయాణాలు ఆపుకుంటూ ఉంటారు. ఇక దానికి ప్రత్యేకంగా ఒక ఆహారం కావాలని ఏమీ లేదు. ఏది కనిపిస్తే దాన్ని ఆవగా తింటుంది. ఇంకా దానికి తిండి బాధ ఎక్కడ అని పలికి నవ్వాయి. దాంతో కాకి తల వంచుకుంది. అప్పుడు గరుడు, సరే మరి, ఇంతటితో మన సమావేశాన్ని ముగిద్దాం. వచ్చే పున్నమి రోజున అందరం కలుద్దాం మళ్ళీ. ఈలోగా మీరంతా మిమ్మల్ని మీరు కొంచెం పరిశీలించుకోండి. ఈ చర్చ ఇంకా కొనసాగాల్సి ఉంది అని లేచింది. పౌర్ణమి రానే వచ్చింది. పౌర్ణమి నాడు రాజుగారి ఆజ్ఞ మేరకు పక్షులన్నీ కూడా నది ఒడ్డున తెల్లని వెన్నెల్లో కూర్చున్నాయి.
గరుడు అన్నిటినీ చూసి సరే అందరూ వచ్చినట్లేనా, ఇక సమావేశం మొదలు పెడదామా అనగానే పక్షులన్నీ కూడా తలలాడించాయి. గరుడు అన్నిటిని చూసే సరే అంతా వచ్చినట్లేనా, ఇక సమావేశం మొదలు పెడదామా అనగానే పక్షులన్నీ కూడా తలలాడించాయి. మనం మన జాతుల గొప్పతనం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. కాకి దగ్గరికి వచ్చి ఆగాం కదా అన్నాడు రాజుగారు. ఎవరు ఏమీ మాట్లాడలేదు. ఏమైంది మీకు, ఎవరు మాట్లాడరేమి అని అడిగాడు గరుడు. అయినా సభంతా కూడా మౌనంగానే ఉండిపోయింది. రాజుగారు నవ్వి, రామచిలక నువ్వు మొదలెట్టు, కాకి జాతి ఎందుకంత హేళనమైనదో చెప్పు అని అన్నాడు. అది కళ్ళ నీళ్లు పెట్టుకొని, ప్రభు మన్నించండి, పోయినసారి మా జాతి గురించి నేను చాలా పొగరుగా మాట్లాడాను, కాకి గురించి చాలా దురుసుగా మాట్లాడాను. ఈ మధ్య నన్ను పట్టి పంజరంలో బంధించినాడు ఓ మనిషి. కనబడ్డ పక్షినల్లా కూడా నేను నా గోడు విన్నవించుకున్నాను. అయినా ఎవరు నా సాయానికి రాలేదు, నన్ను కాపాడడానికి కూడా రాలేదు. చివరికి ఈ కాకే నా దగ్గరకు వచ్చి తన గట్టి ముక్కుతో పంజరం తలుపు తెరిచి నన్ను కాపాడింది. లేకపోతే జీవితాంతం ఆ పంజరంలోనే బందీగా స్వేచ్ఛ లేని బతికవలసి వచ్చేది. ఇంతకు ముందు దీన్ని నేను ఎంత ఎగతాళి చేసినా అది మాత్రం చెడును మనసులో పెట్టుకోకుండా నన్ను కాపాడింది. ఈ కాకి రుణం తీర్చుకోలేనిది అని నమస్కరించింది చిలుక. ఆ తర్వాత నెమలి, ప్రభు నేను కూడా పోయినసారి కాకిని ఎగతాళి చేసిన వాళ్ళల్లో ఉన్నాను. అయితే మొన్ననే నేను ఒక వలలో చిక్కుకున్నాను. ఎంత ఏడ్చానో చెప్పలేను. చివరికి ఈ కాకే నా ఏడ్పుని విని నన్ను ఓదార్చి తన స్నేహితుడైన ఒక ఎలుకను తెచ్చి వలను కొరికించి నన్ను కాపాడింది. లేకపోతే నేను ఆ దుర్మార్గ మానవులకు చిక్కిపోయేదాన్ని. నా మాంసం అంటే వాళ్లకు చాలా ఇష్టమట. నాకే అందమైన ఈకలు ఉన్నాయని గర్వంగా మాట్లాడాను. అయితే అవే నా ప్రాణాలకు ఎసరు తెస్తాయని తలుసుకోలేదు నేను. ఒట్టి ఈకల అందమే తప్ప నోరు తెరిచామంటే ఎవ్వరు మా కంఠం వినలేరని సంగీతే మర్చిపోయి ప్రవర్తించాను అని దీనంగా అన్నది నెమలి. తర్వాత అంశ, మహారాజా, వారం రోజుల క్రితం నేను ఎప్పటి మాదిరిగా నదిలో ఈదుతూ తామర తూళ్ళ కోసం వెతుక్కుంటూ ఉన్నాను. నన్ను పట్టుకోవడం కోసం పడవలో వెంబడిస్తున్న మనుషులని నేను గమనించనే లేదు. ఈ కాకి తన అరుపులతో నన్ను హెచ్చరించకపోతే నేను ఆ మనుషుల పాలయ్యేదాన్ని. గొప్ప మనసు గల ఈ కాకిని నేను అంత లేసి మాటలన్నందుకు ఇప్పుడు క్షమాపణలు కోరుకుంటున్నాను అని కాకి వైపు తిరిగి నమస్కరించింది అంశ. ఇక కోయిల సిగ్గుతో తల ఉంచుకొని, మహాప్రభో, నేను దాని రంగు గురించే కాక దాని స్వభావం గురించి కూడా ఎత్తి పొడిచి కాకిని చిన్నబుచ్చాను. నా పాట గొప్పగా ఉంటుందని ఏమేమో చెప్పాను. కానీ ఈ కాకమ్మ తన గుడ్లతో పాటు ఆ గుడ్లను కూడా పొదిగి ఇస్తుందని మరిచాను. అంతేకాక నిన్న నా మీద బల విసిరి నన్ను పట్టుకునేందుకు ప్రయత్నించిన మనుషుల్ని ఈ కాకమ్మే తన ముక్కుతో పొడిచి వాళ్ళ గురి తప్పిపోయేలాగా చేసి నన్ను కాపాడింది. దానికి వేల వేల కృతజ్ఞతలు అన్నది. ఆ మాటలన్నీ విన్న గరుడు చిరునవ్వు నవ్వి, పక్షుల్లారా, మీరంతా మీ తప్పులు తెలుసుకొని కాకిని గౌరవించడం నాకు చాలా సంతోషంగా ఉంది, సంతోషాన్ని కలిగిస్తుంది. పక్షి జాతిలో కాకిది చాలా ప్రత్యేకమైన స్థానం. అది పరిసరాలను శుభ్రం చేసుట గొప్ప పక్షి. దాని రంగును, అరుపును, శరీర నిర్మాణాన్ని ఎత్తి చూపి అంతటి పక్షిని చిన్నబుచ్చటం నిజానికి అందరి చిన్నతనమే. సరిగ్గా చూస్తే పక్షి జాతికి ప్రధాన శత్రువు మనిషి. ఈ పాటికి ఆ సంగతి మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. పక్షులన్నీ ఒకటిగా ఉండకపోతే మనుషుల ఈ ప్రపంచంలో వాటి మనుగడ కష్టమే అన్నాడు. పక్షులన్నీ అంగీకారంగా తమ ఊపాయి. తమలో తాము కోట్లాడుకోవటం వల్ల బయట వాళ్లకు లోకువ అవుతామని అవన్నీ కూడా గుర్తించాయి. తమ విభేదాలను పక్కన పెట్టి నిజంగా కలిసి బ్రతకాలని నిశ్చయించుకున్నాయి. దేనికి ఉండే గొప్పతనం దానికి ఉంటుంది అనే నీతిని ఈ కథ ద్వారా మనం గ్రహించాలి. కనుక శని త్రయోదశిలోపు ఈ కథలు వింటే చాలు, ఈ వీడియోను చూస్తా చాలు, శని దోషాలు పోతాయి,
శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది, జాతక దోషాలు పోతాయి, మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది, అపార ధనయోగం కలుగుతుంది. శని త్రయోదశి లోపు ఎవరైతే ఈ కథలను వింటారో వారికి రాజయోగం పడుతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది, తిరగనేది ఉండదు. ఎంతో అదృష్టం చేసుకున్న వారే ఈ వీడియోను చూడగలుగుతారు, ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ కథలను వినగలుగుతారు. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి శనిదేవుడి కథ మొత్తం విన్నారు కదా.